తెలుగు సినీ యవనికపై నందమూరి బాలకృష్ణ అంటే పౌరుషానికి ప్రతిరూపం. గంభీరమైన వ్యక్తిత్వం, అప్రతిహతమైన మాస్ ఫాలోయింగ్, ఇవన్నీ ఆయనకు సహజ సిద్ధమైన లక్షణాలు. అయితే ఒక సాధారణ హీరో స్థాయి నుంచి తిరుగులేని స్టార్ గా ఆయన ఎదిగిన మైలురాయి సంవత్సరం 1986 అనే చెప్పాలి. ఆ ఏడాది బాలయ్య బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సునామీ మామూలుది కాదు. వరుస విజయాలతో సాధించిన డబల్ హ్యాట్రిక్ రికార్డ్ నేటి తరం హీరోలకు కూడా అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. సంవత్సరం ఆరంభంలో వచ్చిన నిప్పు లాంటి మనిషి ఆశించిన స్థాయిలో రాణించకపోయినా ఆ తర్వాత వచ్చిన చిత్రాలు మాత్రం విజయ పథంలో దూసుకెళ్లాయి. విజయ యాత్ర ఫిబ్రవరిలో విడుదలైన ముద్దుల కృష్ణయ్యతో ప్రారంభమయ్యింది. ఈ చిత్రం అప్పట్లో ఓపెనింగ్స్ పరంగా సెన్సేషన్ సృష్టించడమే కాకుండా షిఫ్ట్లతో సహా 175 డేస్ ప్రదర్శితమై ఘన విజయాన్ని అందుకున్నాయి. వెంటనే ఏప్రిల్లో వచ్చిన సీతారామ కళ్యాణంతో బాలయ్య తనలోని క్లాస్ యాంగిల్ ని కూడా అద్భుతంగా చూపించారు. రోజుకు 5 ఆటలతో ప్రదర్శితమై స్టేట్ రికార్డ్ సృష్టించిన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ లో ఆయనకు అపారమైన క్రేజ్ తెచ్చిపెట్టింది. ఆ సక్సెస్ కొనసాగుతూనే జులైలో వచ్చిన అనసూయమ్మ గారి అల్లుడుతో బాలయ్య తన ఫస్ట్ హ్యాట్రిక్ ను పూర్తి చేశారు. జంట నగరాల్లోని ప్రధాన కేంద్రాల్లో 100 డేస్ ప్రదర్శితమై ఈ సినిమా కూడా రికార్డులకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. ఇక్కడితో ఆగకుండా ఆగస్ట్ లో వచ్చిన దేశోద్ధారకుడు, సెప్టెంబర్ లో వచ్చిన కలయుగ కృష్ణుడు వరుసగా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. ఈ 2 చిత్రాల విజయంతో బాలయ్య క్రేజ్ మరింత ఎత్తుకి చేరింది. ఇక అక్టోబర్లో విడుదలైన అపూర్వ సహోదరులు చిత్రంలో బాలయ్య తొలిసారి డబల్ రోల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కేవలం 4 వారాల్లోనే బడ్జెట్, ప్రీ రిలీజ్ బిజినెస్ ను రికవర్ చేసిన ఈ చిత్రం అప్పటి టాప్ స్టార్ల పోటీని తట్టుకొని బాక్సాఫీస్ వద్ద సుస్థిర స్థానం సంపాదించింది. ముఖ్యంగా ఆ ఏడాది ఆంధ్ర, తెలంగాణ సీడెడ్ ప్రాంతాల్లో బాలయ్య సినిమాలు 100 డేస్ ఆడడం అరుదైన ఘనతగా నిలిచింది. మొత్తానికి 1986 సంవత్సరం నందమూరి బాలకృష్ణను మాస్, క్లాస్, ఫ్యామిలీ మూడింటిని సమన్వయపరిచిన సంపూర్ణ స్టార్ గా నిలబెట్టింది. ఆ ఏడాది విడుదలైన 7 సినిమాల్లో 6 వరుస విజయాలు సాధించి డబల్ హ్యాట్రిక్ నమోదు చేయడం టాలీవుడ్ చరిత్రలోనే అరుదైన రికార్డ్. ఆ విజయాలే తర్వాత ఆయనకు బాక్సాఫీస్ కింగ్ గా తీర్చిదిద్ది బలమైన పునాదిగా నిలిచాయి.